దేవతలు దదీచి మహర్షి వద్దకు వచ్చి ఇలా యాచిస్తున్నారు. ఓ పరమపురుష, నిజానికి యాచన అనేది అన్ని విధాల నీచమైన కృత్యము. ఈ సంగతి తెలిసి కూడా యాచించటానికి సిద్ధమైన యాచకులు పరమ నీచులు అనటంలో సందేహమే లేదు. ఈ విషయంలో ఎంత నేర్పరులైనా నీచాతి నీచులే. ఓ మహానుభావ, లోకంలో యాచకులు ఉన్నారంటే వారు కోరదగిన వస్తువునే కోరుతారు కానీ కోరరాని వస్తువును కోరరు. ఇప్పుడు మేము అడగరాని దానిని, నీ దేహాన్ని మాకు ఇవ్వుమని అడుగుతున్నాము, బ్రతిమాలుతున్నాము. నిజానికి దాతల ముందు చేతులు చాచే యాచకులకు దయా దాక్షిణ్యాలు ఉండవు, యుక్తాయుక్త వివేకము ఉండనే ఉండదు అనిన ఆ దేవతల మాటలు ఆలకించి దదీచి లోలోపల సంతోషించాడు. చిరునవ్వు నవ్వుతూ వారిని గౌరవంగా చూస్తూ ఆప్యాయంగా వారితో ఇలా అన్నాడు. దేవతలారా, ఈ మర్త్యలోకంలోని మానవులకు మృత్యుభయం సహజంగా ఉంటుందన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది? మీరు దేవతలు కదా, అందువల్లనే నిర్దాక్షిణ్యంగా మీ కోరిక వెల్లడించారు. లోకంలో జీవులకు జీవించాలి అనే భావం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి తమ ప్రాణాలన్నా తమ శరీరమన్నా ఎంత తీపో చెప్పలేం. భగవంతుడు వచ్చి చేయి జాచి యాచించినప్పటికీ తన దేహాన్ని ఇచ్చేదాత ఈ భూలోకంలో ఎవడూ ఉండడు. ఈ ప్రపంచంలో ధనధాన్యాలు ఇమ్మని అడిగే యాచకులు ఉంటారు కానీ దేహం ఇమ్మని అర్థించేవారు ఎక్కడైనా ఉంటారా? అర్థించిన వస్తువులను ఇచ్చే దాతలు ఉంటారు కానీ ప్రాణాలను దానంగా ఇచ్చే దాతలు ఉంటారా? ఒకవేళ అలా శరీరం ఇచ్చే దాత ఉన్నప్పటికీ సిగ్గుమాలినవాడై స్వీకరించే యాచకుడు ఉంటాడా? ఆ విధంగా దాతను చంపి దేహాన్ని పుచ్చుకున్నా కూడా ఎముకలన్నీ ఏరి మూటగట్టుకుని పంచుకునే వంచకులు ఉంటారా? మీరు లోకాలను దయతో రక్షించే దేవతలు కదా, మీకు ఈ హింసాత్మకమైన బుద్ధి ఎలా కలిగింది? మీ ప్రాణాలు మీకెంత తీపో ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్లకు అంత తీపి అన్న సంగతి మీ తలంపునకు రాలేదా? అప్పుడు దేవతలు ఇలా అన్నారు దదీచితో. సర్వభూత దయాపర స్వాంతులకును పుణ్యవర్తనులకు మిమ్ముబోటి వారికి అమిత సత్కీర్తి కాములకు అలగుమతులకు ఇయ్యరాని పదార్థంబులు ఇవ్విగలవు. అడుగరాని సొమ్ములు అడుగరాదని మానడు అడుగువాని మాటలు అడుగనేలా. భ్రాంతి నడుగు చోట ప్రాణంబులేనియును ఇచ్చువాడు దాపడు ఇచ్చునుగాని. మహర్షి, మీరు సర్వభూతములందు దయా దాక్షిణ్యాలు కలిగిన వాళ్ళు, విశేషించి వివేకవంతులు. అటువంటి మీకు ఇతరులకు ఇయ్యరాని పదార్థాలు అంటూ ఏముంటాయి? అవసరం కొద్దీ అడుగవచ్చినవాడు అడుగరాని వస్తువునైనా అడిగి తీరుతాడు. ఇచ్చేదాత ఇయ్యరాని వస్తువునైనా ఇచ్చే తీరుతాడు. ఆశపడి ఎవరైనా కోరితే ప్రాణాలైనా దాచుకోకుండా ఇచ్చేస్తాడు. ఈ విధంగా దేవతలు ఎదుటివారి కష్టాలు విచారించకుండా తమ పనులు నెరవేర్చుకోవాలనే భావంతో వినయంతో కూడిన వాక్యాలతో దదీచి మహర్షిని ప్రార్థించారు.